నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. ఫిబ్రవరి 1న మధ్యంతర బడ్జెట్ 2024ను ప్రవేశపెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సమాయత్తమవుతోంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వరుసగా 6వసారి బడ్జెట్ ను సమర్పించనున్నారు. ఫిబ్రవరి 1న బడ్జెట్ తో వరుసగా 6 సార్లు బడ్జెట్ ను ప్రవేశపెట్టిన వ్యక్తిగా ఆమె నిలవనున్నారు. మరి ఈ విషయంలో మాజీ ప్రధానమంత్రి మొరార్జీ దేశాయ్ తో సమంగా సీతారామన్ నిలవనున్నారు. మొట్టమొదటి పూర్తికాల మహిళా ఆర్థిక మంత్రి అయిన సీతారామన్ ఇప్పటి వరకు 5 సార్లు వార్షిక బడ్జెట్ సమర్పించారు. 1వ తారీఖున ప్రవేశపెట్టనున్న మధ్యంతర లేదా ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ తో 6 సార్లు ప్రవేశపెట్టినట్లు అవుతుంది. ఇప్పటి వరకు అత్యధిక సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన వ్యక్తిగా మొరార్జీ దేశాయ్ అగ్రస్థానంలో ఉన్నారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, అరుణ్ జైట్లీ, పి చిదంబరం, యశ్వంత్ సిన్హా వరుసగా 5 సార్లు బడ్జెట్లను ప్రవేశపెట్టగా వీరందరినీ సీతారామన్ అధిగమించనున్నారు. కాగా మొరార్జీ దేశాయ్ ఆర్థిక మంత్రిగా 1959 నుంచి 64 మధ్య కాలంలో 5 వార్షిక బడ్జెట్లు, ఒక మధ్యంతర బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. కాగా 2024-25కు సంబంధించి మధ్యంతర బడ్జెట్ ను సీతారామన్ సమర్పించనున్నారు. ఏప్రిల్, మే నెలలో సార్వత్రిక ఎన్నికలు జరగనుండడంతో కొత్త ప్రభుత్వం ఏర్పడే వరకు ప్రభుత్వ వ్యయాల కోసం మధ్యంతర బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. మధ్యంతర బడ్జెట్ లో విధానపరమైన ప్రకటనలు ఉండవు. అత్యవసర ఆర్థిక సమస్యలను పరిష్కరించే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ మధ్యంతర బడ్జెట్ ను ప్రవేశపెడతారు. కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక జూన్ లేదా జూలై నెలలో 2024-25 పూర్తి బడ్జెట్ ను ప్రవేశపెడతారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ హిట్ టీవీ.